సో మొత్తానికి తొందరగా వెళ్ళిపోతున్నాం దర్శనానికి. తీసుకోండి, నేను తీసుకోండి. ఓ మీరు తినరు కదా, అయ్యో మర్చిపోయాను. కారం ఎక్కువ వేయకండి. 30 సార్లు చెప్పేవాడు పాప. హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభా కవరాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట, రకరకాల కవరాలు. అయ్యో ఊడొస్తుంది. రావట్లేదే. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి అనదర్ బ్లాగ్తో నేను ముందుకు వచ్చేసాను. సో దానికన్నా ముందు నా రీసెంట్ టాప్స్, అదే జీన్స్ మీద వేసుకునేవి, సో డిఫరెంట్గా యూజ్ చేసే మల్టీపర్పస్ టాప్స్ అనేది నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఏదైతే టాప్స్ చూపిస్తున్నానో అవి నేను దేనికి యూజ్ చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ టాప్ అనమాట. ఇదేంటంటే రెడ్ కలర్ వస్తుంది, మీకు చూపిస్తాను 1 సెకండ్. సో ఇలా వస్తుంది. సో దిస్ రెడ్ బ్యూటిఫుల్ టాప్, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చే రఫుల్ హ్యాండ్స్ టైప్లో వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది నేను తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే శారీ మీద బ్లౌజ్ కింద, సో బ్యాక్ వచ్చేసి కొంచెం టాప్లెస్ వస్తుంది, ఓన్లీ కింద ఇట్లా కట్టుకోవడానికి వస్తుంది అనమాట. టాప్లెస్ ఏంటి, బ్యాక్లెస్, సారీ, ఇట్లాంటివి నేను ఎక్కువ తీసుకోను కదా, అందుకే నేను రాలేదు నోటికి. సో బ్యాక్లెస్ టైప్లో వస్తుంది, బట్ అట్లా ఏం ఉండదు. బ్యాక్లెస్ అని కొంచెం డీప్ ఉంటుంది అనమాట. నెక్ కిందన ఇట్లా స్ట్రాప్స్ కట్టుకోవచ్చు. అండ్ కాటన్ మెటీరియల్ ఇది. ఈ టాప్ వచ్చేసి చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. టాప్ వచ్చేసి ఇలా వస్తుంది. ఫస్ట్ టాప్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా ఒకటి తీసుకున్నాను. ఇది మనకి ఇట్లా వస్తుంది అనమాట. సో క్రాప్ టాప్ లాగా మీకు తెలిసే ఉంటుంది, క్రాప్ టాప్లా తీసుకున్నాను. ఇదేంటంటే మనకి స్లీవ్లెస్ బ్లౌజెస్ వేస్తాం కదా, అలాంటి వాటికి ఇది చాలా చాలా బాగుంటుంది. శారీస్, ముఖ్యంగా నేనైతే శారీస్ మీద బ్లౌజెస్ కింద వేసుకోవడానికి తీసుకున్నాను. అండ్ అఫ్కోర్స్ మనం జీన్స్ మీద వేసుకొని దీని మీద జాకెట్ వేసుకోవచ్చు, లేకపోతే మంచి కార్గోస్ మీద ఇది వేసుకోవచ్చు. ఎట్లా వేసుకుని చాలా బాగుంటుంది. వైట్ మోస్ట్ యూజ్ కాబట్టి వైట్లో తీసుకుని, ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. అండ్ అనదర్ బ్యూటిఫుల్ వైట్ టాప్, క్రాప్ టాప్. సో ఇట్లా కాలర్ వస్తుంది. అండ్ నెక్ చూపిస్తాను నేను మీకు. నెక్ వచ్చేసి వీ నెక్ టైప్లో వస్తుంది అనమాట. ఇలా వస్తుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. టాప్ క్రాప్ టాప్ లెక్క వస్తుంది, మనకి బనీన్ క్లాత్ వస్తుంది అనమాట. దీనికి కాలర్ వస్తుంది, హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. అండ్ బ్యాక్ మొత్తం ఇట్లా ప్లెయిన్ వస్తుంది, కంప్లీట్ వైట్ కలర్. కొంచెం స్టిచ్చింగ్ డిఫరెంట్గా ఉంది కదా. సో నాకైతే ఇది ట్రౌజర్ మీద వేసుకోవచ్చు, జీన్స్ మీద వేసుకోవచ్చు, అండ్ అలాగే మంచి ఫాలింగ్ మెటీరియల్ శారీస్ ఉంటాయి కదా, సో అట్లాంటి ఒక శారీస్ మీద కూడా బ్లౌజ్ కింద ఇది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా సీరియల్స్లో ట్రై చేసి వేసుకున్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో పెడతానండి, ఇక్కడ యూట్యూబ్లో పెట్టలేకపోతున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు మీరు అక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కనుక మీరు అక్కడ చూడొచ్చు ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మోస్ట్ యూజ్డ్ టాప్ అని చెప్పచ్చు ఫ్రమ్ అమెజాన్. సో ఇది ఇట్లా స్నేక్ ప్రింట్ వస్తుంది, చాలా ట్రెండీ అండి స్నేక్ ప్రింట్. కొంచెం ఇట్లా ముందంతా రఫల్స్ వస్తుంది అనమాట. అండ్ ఇది ఫుల్ హ్యాండ్స్, ఇది ఫాలింగ్ మెటీరియల్, చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇంత సమ్మర్లో కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. సమ్మర్లో కొంచెం హ్యాండ్స్ అవి ఇట్లా ట్యాన్ అవ్వద్దు అలా ఏమన్నా మీకు ఉన్నట్లయితే ఇలాంటివి యూజ్ చేయండి. చక్కగా ట్రౌజర్ మీద అయితే మీకు ఇట్లాంటి పింక్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ ట్రౌజర్ మీద టక్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో అండ్ ఇది కూడా శారీస్ మీద వేసుకోవచ్చు. ఎట్లా అనుకుంటున్నారా, చక్కగా ఇక్కడి వరకు ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా స్టిచ్ చేయించేసుకుంటే ఇక్కడ వరకు
అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటదంటే అంత బ్యూటిఫుల్ ఉంటది. సో, మనం ఎలా అయినా వేసుకోవచ్చు. అనదర్ బ్యూటిఫుల్ టాప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ మోస్ట్ యూజ్డ్ టాప్. అంటే నేను ఎక్కువ యూజ్ చేసే టాప్ అనమాట ఇది. ఇది 2 కూడా. సో, బ్లాక్ మీద ఫ్లోరల్స్ వస్తాయి. ఇది హై నెక్ వస్తుంది. నెక్ అంతా ఇట్లా రఫుల్స్ టైప్‌లో హై నెక్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తది. అండ్ హ్యాండ్స్ మీద కూడా మంచిగా బటన్స్ ఇచ్చారు. సో, వెరీ బ్యూటిఫుల్ అండ్ సెల్ఫ్ ప్రింటెడ్ టాప్ అనమాట. ఇంతవరకు వస్తుంది. సో, ఇది కూడా మంచిగా టక్ చేసుకొని ట్రౌజర్స్ మీద, హై వేస్ట్ జీన్స్ మీద అట్లా వేసుకొని స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మంచిగా ఏమంటారు ఎండ్ బ్రాండ్లోది. సో, చాలా చాలా బాగుంటుంది. నాకైతే నా ఫేవరెట్ టాప్ అనమాట ఇది. సో, అది. అండ్ ఇంకా ఈ హాల్ వీడియోలోని లాస్ట్ టాప్ దిస్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ టాప్. ఇది వచ్చేసి ఇట్లా క్రిస్ క్రాస్ టైప్లో ఉంటుంది అనమాట. అండ్ పైన వచ్చేసి ఇట్లా కాలర్ నెక్ ఇచ్చారు. వీ నెక్ వస్తుంది కొంచెం కాలర్ టైప్లో. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు వస్తాయి. డిఫరెంట్గా ఉంది కదా, క్లాస్ విత్ పాపప్ టైప్లో ఉంటుంది. సో, అందుకే నేను తీసుకున్నా కంప్లీట్ బ్లాక్. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ టైప్లో ఉన్నది. సూపర్బ్ అనిపించింది నాకైతే. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా లింక్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడైతే మనకి అమెజాన్ సేల్ అయితే నడుస్తుందండి. సో, ఆ సేల్లో మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే 1500+ స్టైల్స్ వరకు ఉన్నాయి. 50 to 80% డిస్కౌంట్ ఉన్నది. అండ్ 3 lakhs+ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు చెక్అవుట్ చేసేయండి. నిన్న మార్నింగ్ వచ్చారా? ఓ మై గాడ్, నిన్న మార్నింగ్ నుంచి వెయిటింగ్. సో, ఇప్పుడైతే కొండ మీదకి వచ్చేసాం దర్శనానికి. నిద్రలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేము లెగడం 2 కట్ల లేచి హలో. సో, మొత్తానికి తొందరగా వెళ్ళిపోతున్నాం దర్శనానికి. హలో అన్న, హ్యాపీ దర్శన్. ఎస్, మొత్తానికి అంత నడుస్తుంటూ తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఈరోజు. హ్యాపీ. హలో అంటే నందిని తొందరగా ఎండ రాకముందే వెంకటేశ్వర దర్శనం వెళ్తుంటే నిజంగా నాకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుంటే ఎప్పుడు కూడా. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. హలో నందు. రాఖీ హాయ్. రాఖీ హాయ్. హాయ్ అక్క. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా. ఫాస్ట్గా వెళ్ళాలి. మొబైల్స్ అయితే ఇక్కడ పెట్టేయాలి. సో, మొత్తానికి ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే చెప్పులు తీసుకోవడానికి వెళ్తున్నాం. చాలా చాలా బాగా దర్శనం సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది. చక్కగా మార్నింగ్ 6:30 కల్లా మేము బయటకు వచ్చేసాము. హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ దర్శనం అయింది. చాలా రిఫ్రెషింగ్గా ఉంది, చాలా బాగుంది. గోయింగ్ టు టిఫిన్ సారంగి రెస్టారెంట్ వచ్చేసాం. సారంగి రెస్టారెంట్ ఇక్కడ టిఫిన్ బాగుంటుంది తిరుమలలోని. సో, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ ఉంటాయి ఇందులో. వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడు చూసారా. సో, చేద్దాం మంచి టిఫిన్. బఫెట్ టిఫిన్ ఉందా? ఓకే, ఐ థింక్ బఫెట్ లంచ్ అనుకుంటా అన్న. ఓకే, చూసారా లోపల కూడా బాగుంది, నైస్. సో, ఇప్పుడు మనం బఫెట్ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్లేట్ తీసుకోండి, నేను తీసుకోండి. ఓ, మీరు తినరు కదా. అయ్యో మర్చిపోయాను. ఏం కదా ఒక్క ఇడ్లీ తీసుకో. ఇడ్లీ తీసుకుంటాను. ఇడ్లీ, వడ, కొంచెం పొంగల్. వావ్, ఐ లవ్ పొంగల్. నాకు చాలా ఇష్టం పొంగల్ అంటే. కొంచెం ఉప్మా. నేను ఉప్మా అమ్మాయిని అనమాట. ఉప్మా తింటాను. సో, ఇదేంటి, ఇది పూరి తీసుకున్నాం. ఇది కూడా కర్రీ, గ్రేవీ.
మొత్తం రెస్టారెంట్ వదిలేసి ఇక్కడ చల్లగా లేస్తుందని ఇక్కడ కూర్చున్నాం. స్టెప్స్ చల్లగా ఉంది, హాయిగా చూడండి అసలు మా చుట్టూ ఎరుగుతున్నాయి. ఉన్న కొంచెం చుట్టూ కూడా ఎగురుతుంది. మంచి గాలి, చాలా ఎర్లీ మార్నింగ్ కదా, రిలాక్స్డ్. చాలా మంచిగా అనిపించుకుంటే అంటే ఆనందం మనకి వస్తుంది. కాదు మన సిటీస్ లో ఇంత ఆక్సిజన్ ఎయిర్ ఉండదు, ఫ్రెష్ ఎయిర్. ఇప్పుడు మేము శిలాతోరణంకి వచ్చాము. సో లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ అయితే ఇది. అంత పార్కింగ్ అంతా పెట్టేసుకొని లోపలికి వెళ్ళాలి. పొద్దున్న ఏం తింటున్నారు మీరు? పెడుతుంది పప్పు, చాలా ఇష్టం. 30 సార్లు చెప్పేవాడు పప్పు. మేము ఉదయం అంటే అర్ధరాత్రి నుంచి తిరగడం వల్ల డే అంతా తిరుగుతున్న ఫీలింగ్ లో ఉన్నాం. కానీ ఇది ఉదయాన్నే 8 అయింది, 7:30 అయింది. కానీ మాకు అట్లా లేదు ఫీలింగ్, రోజంతా తిరుగుతున్నట్టుంది మిడ్ నైట్ నుంచి తిరగడం వల్ల. సో ఇదంతా గార్డెన్, రాక్ గార్డెన్. ఇక్కడ ఏదైతే మనం కొండ చూస్తున్నాం కదా, ఈ కొండ స్పెషాలిటీ ఏంటి అంటే గాల్లోనే ఒక 2 కొండలు అతుక్కొని ఉన్నాయన్నమాట. గాల్లోనే నిజంగా. సో అది స్పెషల్. ఇదిగో, నాట్ ఎనీ బేస్మెంట్. అన్నకు ఫోటోలు లేనట్టు ఇక్కడ ఫోటోగ్రాఫర్తో ఫోటో తీసుకుంటాం. అసలు అన్నాళ్ళ ఇంటికి వెళ్తే ఫోటో ఆల్బమ్ లాగా ఉంటాయి. ఫోటోలు 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 ఫోటోలు, ఎక్కడికి వెళ్ళినా ఫోటోలే ఉంటాయి. మంచి పీకాక్ ఉంది, పురి విప్పిన పీకాక్. వీళ్ళందరూ హెన్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్సా? పీకాక్ ఫ్రెండ్సా? అది ఆకుండా నడుస్తుంది. చూడడానికి ఇక్కడికి వచ్చి మేము చూస్తున్నాం. సో ఇప్పుడు మనం వెళ్తుంది చక్రతీర్థంలోని శివాలయం ఉన్నది. అక్కడ దీపం పెట్టడానికి ఇది తీసుకున్నాం. ఇలా ఉంటుంది శిలాతోరణం దగ్గర చక్రతీర్థం. ఈ స్టెప్స్ అన్ని దిగి ఎక్కి ఇదంతా రావాలి. దిస్ ఇస్ చక్రతీర్థం. సో చక్రతీర్థం శివాలయం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట మనం. గర్భస్థం హేమ బీజం విభా పాపహారి విశేషతః ఆజన్మ కృతం పాపం ప్రాయశ్చిత్తం దినే దినే కామధేను. నీరసం వచ్చి కూర్చున్నాం. ఈ కొండలు గుట్టలు ఎక్కి చాలా షాపింగ్ అయితే ఉంది. మనకి ఇక్కడ సవరాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట, రకరకాల సవరాలు. అయ్యో ఊడొచ్చింది. దేవుడివి ఇంకా చాలా ఉన్నాయి. ఓ వావ్, కార్లు. ఇది ఎంతండి? ఈ వాచ్ కొన్నాం అనుకో, ఈవినింగ్ వరకు
చూసారా ఎంత రష్ ఉందో శ్రీవారి పాదాల దగ్గర. పైకి ఎక్కాలి, ఫుల్ రష్. ఇక్కడంతా దీపాలు అవి పెడుతున్నారు. సో మనం ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి అన్న అది రాంగ్ రూట్ అన్న. అదే బంగారు గోపురం మెయిన్ తిరుమల. సో మనం శ్రీవారి పాదాల దగ్గర నుంచి తీసామన్నమాట ఇంత లాంగ్ లో. ఎక్కడికి వచ్చినా అవి కొందాం, ఇవి కొందాం, ఇవి కొందాం, అవి కొందాం. చూద్దాం, ఫస్ట్ లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ అంతా షాపింగ్ షాపింగ్ షాపింగ్. బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి, షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓ ఇక్కడ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. క్లిప్స్, వాచెస్, దేవుడివి, ఫుల్ షాపింగ్. గోలీ సోడా తాగుతున్నాడు లిక్లేష్. రాట్లేదే. ఓ ఓ కోతులు తీయమన్నాడు కదా. అది కొండ ముచ్చులేమో అంటారు కదా. ఏ అవును కదా. అక్కడ నుండి కరెక్ట్గా వచ్చినాయి. అక్కడికి కరెక్ట్గా వచ్చింది అక్క. ఎందుకంటే ముందటనే ఉన్నాయి అవి డైరెక్ట్గా ముందట. ఇది అడ్డం వచ్చింది. సో ఈ కింద వరకు దిగి ఆ చివరి వరకు వెళ్ళి అక్కడ వాటర్ ఉంటుంది. ఆ జలాన్ని మన మీద అలా జల్లుకుంటే పాపాలు పోతాయని ఒక నమ్మకం. సో వెళ్తున్నాం అన్నమాట. వాటర్ ఫాల్ లేదనుకుంటా. వాట్ ఏ రష్ ఏంటి జనాలు. కిందకి వెళ్ళాలి, దాని కిందకి వెళ్తే అప్పుడు వాటర్ ఉంటుంది. వెళ్తున్నాం కిందకి. కేమ్ టు పాప వినాశనం. తిరిగి ఓపిక తగ్గింది. ఏరాలికు ఏమో తెలీదురా, ప్రస్తుతానికైతే ఇదే లాస్ట్ అనుకుంటున్నాం. పాప వినాశనం. ఇక్కడ కూడా చాలా షాపింగ్ ఉంది. బట్ ఫీవర్ కొంచెం తగ్గింది కానీ అసలు ఓపిక లేదమ్మా. అమ్మా ఏంటమ్మా, ప్రతి వెళ్ళిన చోట ప్రతిసారి అది చెప్తున్నావు లిక్లేష్. ఫస్ట్ వెళ్ళిపోదాం పద, తర్వాత వద్దాం. వద్దు, అటు నుంచి వచ్చే కొనుక్కుందాం. ఏంటి లిక్లేష్ నువ్వు? చూస్తాను నేను, బాగున్నావు నీ మూతి నువ్వు. వే టు పాప వినాశనం టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ మంచి మంచి షాపింగ్ ఉన్నాయి. సో షాపింగ్ చేయాలనుకుంటే పాప వినాశనంలో చేయొచ్చు. జ్యువెలరీ చూడండి ఎంత నీట్గా పెట్టారు.
హాయ్. సో ఎస్, మంచిగా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే మోస్ట్లీ 2 కల్లా వచ్చేసాము కిందకి. 1 or 2 అయింది. కిందకి వచ్చేసి లంచ్ చేసేసి రూమ్కి వచ్చి పడుకున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచాం కదా. 1 o'clockకి లేచి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళా 1-2 వరకు తిరుగుతూనే ఉన్నాం. సార్ ఇప్పుడే లేచారు పడుకొని. సో ఎస్, నెక్స్ట్ డే మేము కాళహస్తి వెళ్దాం అనుకుంటున్నాము నెక్స్ట్ రేపు. సో ఎస్, వెళ్తున్నాం ఇంటికి. ఎల్లుండి వెళ్తాం. సో ఎస్, మేమైతే మంచిగా దర్శనం అంతా అయిపోయింది. అంతా దేవుడి దేవుళ్ళు అంతా చాలా 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 బాగా జరిగింది. సో హ్యాపీ. అండ్ ఐ హోప్ మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇంక ఇప్పుడే లేచాం కదా, ఏం చేసేదేమి ఉండదు, రెస్ట్ తీసుకుంటాం మ్యాక్సిమం. ఎందుకంటే చెప్పాను కదా నా ఫీవర్ కొంచెం తగ్గింది ఇప్పుడు. సో యా, డిన్నర్ చేసేసి పడుకోవడమే. ఇంకా రేపు మార్నింగే లేచి కాళహస్తి వెళ్తాం అనమాట. యా, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.